IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి స్మార్ట్, ప్రోయాక్టివ్, ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ స్పీడ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపడుతోంది. పనులను వేగంగా పూర్తి చేసేలా చొరవ తీసుకుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 19 ప్రాజెక్టులను స్పీడ్ పరిధిలో చేర్చనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, శాటిలైట్ టౌన్ల అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, GHMC పునర్వ్యవస్థీకరణ, రీజనల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ సిటీలో ఎలివేటర్ క్యారిడార్లు, కొత్త విమానాశ్రయాలు, ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం, మహిళా శక్తి పథకం అమలు, జిల్లా సమైక్య భవనాల నిర్మాణం స్పీడ్ పరిధిలోకి రానున్నాయి. అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి, ITIలలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్, కొత్త ఉస్మానియా హాస్పిటల్, 15 కొత్త నర్సింగ్, 28 కొత్త పారామెడికల్ కాలేజీలు, హెల్త్ టూరిజం ప్రమోషన్, ఎకో టూరిజం ప్రాజెక్టుల ప్రమోషన్ కూడా స్పీడ్ కిందకు తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇక టెంపుల్ సర్క్యూట్స్, టూరిజం, యాంటీ డ్రగ్స్ స్ట్రాటజీ అమలు కూడా స్పీడ్ కిందకే తేనున్నారు. ఈ 19 ప్రాజెక్ట్ పనులను స్వయంగా సమీక్షించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంబంధిత విభాగాల అధికారులతో నెలకోసారి సమావేశం కానున్నారు ఆయన. పనులన్నీ వేగంగా పూర్తి చేసేలా, నిర్ణయాలు అమలయ్యేలా స్పీడ్ కార్యాచరణ ఉండనుంది.